తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరులో లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరు నుంచి లేళ్లను మంగళగిరికి తీసుకొస్తున్నారు పోలీసులు. మరోవైపు ఇదే కేసులో ఉదయం మాజీ ఎంపీ నందిగాం సురేష్ కూడా అరెస్ట్ అయ్యారు. సురేష్ కు 14 రోజుల రిమాండ్ను విధించింది కోర్టు. విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రెసెంట్. ఇదే అంశానికి సంబంధించి అవును వైసీపీ ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరు నుంచి లేళ్లను మంగళగిరికి తీసుకొస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు, లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మంగళగిరికి తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ఉదయం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. బెంగళూరులో లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి లేళ్లను మంగళగిరికి తీసుకొచ్చారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఉదయం ఇదే అంశానికి సంబంధించి నందిగం సురేష్ను కూడా అవును ఇదే కేసులో ఉదయం మాజీ ఎంపీ నందిగం సురేష్ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. సురేష్కి 14 రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి కూడా మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో. ఈ నేపథ్యంలో ఇప్పుడు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విచారణ మొదలైందా? సచిన్, ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఉందో ఆ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆల్రెడీ నిందితులుగా ఉన్నటువంటి కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి విచారించడం జరిగింది. అలాగే ఈ కేసులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, దీంతో పాటు మాజీ మంత్రి జోగి రమేష్, అలాగే డేవిడ్ అవినాష్, సో వీళ్ళంతా నిందితులుగా ఉన్నారు. సో వీళ్ళు హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు. అయితే ముందస్తు బెయిల్ హైకోర్టు నిరాకరించడంతో పోలీసులు ఈ కేసును వేగవంతం చేశారు. అలాగే ప్రస్తుతం అయితే మాత్రం బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ చేసి ఆ మంగళగిరి కోర్టులో హాజరు పెట్టారు. ఆయనకి 14 రోజులు రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ ను గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇదే సమయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఈయన కూడా టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈయన కూడా హైకోర్టుకు వెళ్లారు ముందస్తు బెయిల్ కోసం. అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయింది. సో ఈ నేపథ్యంలోనే అప్పిరెడ్డి ఎక్కడున్నారనే దాని మీద పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. అప్పిరెడ్డి బెంగళూరులో ఉన్నట్టు తెలుసుకున్నటువంటి పోలీసులు ఆల్రెడీ ట్రేస్ అవుట్ చేస్తా ఉన్నారు. ఏదైతే నిన్న హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిందో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఎక్కడ ఉన్నారో వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించినట్లయితే మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో అసలు పొందుతున్నారెవరు, సో వాళ్ళని పట్టుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు కుట్రదాన్ని గుర్తించడంలో భాగంగా వీళ్ళ పాత్ర ఏంది, వీళ్ళకి ఎవరు టీడీపీ కార్యాలయం మీద దాడి చేయాలని చెప్పారు. సో వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణలో వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే అప్పిరెడ్డి ఎక్కడికి వెళ్లారు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అనే దాని మీద పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ఆయన సెల్ ఫోన్ ఆధారంగా బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. అయితే అక్కడికి స్పెషల్ టీములు కూడా వెళ్ళాయి. అప్పటి నుంచి కూడా ఆ బెంగళూరులో అప్పిరెడ్డి కోసం పూర్తి స్థాయిలో గాలింపులు జరిపి చివరికి ఎట్టకేలకు అప్పిరెడ్డిని బెంగళూరులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఒకవైపు చూసుకున్నట్లయితే ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ ని అరెస్ట్ చేయడం, నిన్న రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయడం జరిగింది. కోర్టులో సబ్మిట్ చేశారు. సో ఆల్రెడీ జైలుకు కూడా తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఏదైతే పోలీసులు టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో ఛేదించేందుకు వేగవంతం చేశారు. దర్యాప్తును చూసుకున్నట్లయితే ప్రధానంగా వేగవంతం చేశారు. నెక్స్ట్ ఇంకా అప్పిరెడ్డి కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మాజీ మంత్రి జోగి రమేష్, అలాగే దేవినేని అవినాష్, సో వీళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించినట్లయితే టీడీపీ కార్యాలయానికి సంబంధించి దాడి ఎవరు చేశారు,
ఎవరు చేయించారు, దీని వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు దాదాపుగా సమయం 5:30 పావుతకు వారు కావస్తుంది. సో ఇప్పుడు విచారణ చేస్తే కనుక ఎప్పుడు కోర్టుకి తీసుకెళ్లే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడైతే అప్పిరెడ్డిని ఆల్రెడీ నందిగం సురేష్, ఏదైతే మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉన్నారో, నందిగం సురేష్ నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయం 7 గంటలకి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. అలాగనే వాటి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ అరెస్ట్ కి సంబంధించిన ఫార్మాలిటీస్ కావచ్చు, ఇవన్నీ పూర్తవటం. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే నందిగం సురేష్ ఫోన్ కు సంబంధించి, ఎందుకంటే ఫోన్ లో కీలక ఆధారాలు ఉంటాయని పోలీసులు భావించారు. నందిగం సురేష్ కు ఫోన్ ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే ఆయన మాత్రం నిరాకరించారు. ఎందుకంటే తన ఫోన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు అరెస్ట్ చేశారు, మీరు కోర్టుకు సబ్మిట్ చేయండి, అంతేగాని మీకైతే ఫోన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. అలాగనే నందిగం సురేష్ తరపు లాయర్లు కూడా ఏదైతే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫోన్ అడిగే రైట్ అయితే పోలీసులకు లేదని వాళ్ళు క్లియర్ గా తెలిసి చెప్పడం జరిగింది. సో ఈ ఫోన్ విషయంలోనే, ఫోన్ స్వాధీనం చేయాలన్న విషయంలోనే పూర్తి స్థాయిలో లేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. అలాగనే అప్పిరెడ్డికి సంబంధించి కూడా రేపు ఉదయం, రేపు లేదంటే రేపు మధ్యాహ్నానికి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ మంగళగిరి కోర్టులో, ఎందుకంటే మంగళగిరి రూరల్ పరిధిలోనే టీడీపీ కేంద్ర కార్యాలయం ఉన్న నేపథ్యంలో ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏదైతే ఇలాగా కీలకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిమాండ్ కూడా పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. ప్రధానంగా పోలీస్ కస్టడీ కోరినట్లయితే కస్టడీలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వీళ్ళు ఎవరైతే అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని విచారించినట్లయితే పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మొదట వీళ్ళు ఎక్కడికి పోకుండా అరెస్ట్ చేయడంలో భాగంగా అరెస్ట్ చేయడం మీదనే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేశారు. అందులో భాగంగానే ఇప్పటికే 2 అరెస్ట్ చేయడం జరిగింది. సో మిగతా వాళ్ళని కూడా ఎక్కడున్నారనే దాని మీద కూడా వాళ్ళు నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడున్నారనే దాని మీద గాలింపులు కూడా చేపట్టారు. సో వీళ్ళందరినీ అరెస్ట్ తర్వాత ఒకసారి పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తే పూర్తి స్థాయిలో టీడీపీ కార్యాలయం మీద దాడి వెనక మాస్టర్ మైండ్ ఎవరు, సో వాళ్ళైతే ఆల్ రైట్ రామారావు, మొత్తంగా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరులోని లేళ్ల అప్పిరెడ్డి అరెస్టుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరు నుంచి లేళ్లను మంగళగిరికి తీసుకొచ్చారు పోలీసులు. మరోవైపు ఇదే కేసులో ఉదయం మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా అరెస్ట్ అవడం జరిగింది. సురేష్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.